Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయ్యాను. ఇంకా డ్రైవింగ్కి వెళ్దాము అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే ఫుల్ ఫాగ్ ఉంది. లైక్ లిటరల్లీ చెప్పాలంటే అసలు ఏమీ కనిపించట్లేదు. ఎలా ఉందంటే లైక్ ఎవరైనా పొగ పెట్టేస్తే ఎలా ఉంటుంది, ఫుల్ చుట్టుకుంటుంది కదా, అలా ఉంది. కార్లో కూర్చుంటే చుట్టూ చూస్తే అసలు ఏమీ కనిపించట్లేదు, ఇలా ఉందన్నమాట. ఎందుకో తెలీదు, మేబీ ఇంకా క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల అవుతూ ఉండటం వల్ల ఏమో. చూడండి, మొత్తం ఎవరో పరిచేసినట్టుంది. అసలు చెట్లు ఏవి కనిపించట్లేదు. ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా అన్ని లైట్స్ అంతా ఆన్ చేసుకొని, ఫాగ్ లైట్స్ అంతా ఆన్ చేసుకొని వస్తున్నాయి. 6:30 అలా అవుతూ ఉంటుంది టైము, అయినా కూడా ఇలా ఉంది. ఇంత చలిలో కూడా వాకింగ్ చేస్తున్నారు, నాకైతే నవ్వొచ్చేసింది. ఇంకా డ్రైవింగ్ నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలాచీ వేసుకొని తాగటం ఇష్టం టీలో, నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా టీ తాగుతూ కాసేపు ఇలా బయట ప్లాంట్స్ దగ్గర టైం స్పెండ్ చేశాను. యాక్చువల్లీ లాస్ట్ డే ఈవినింగ్ ఇట్లా ఫుల్ వాటరింగ్ చేశాను. సో చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ప్లాంట్స్ అన్నీ. చూస్తుంటే చాలా గ్రీన్గా, మైండ్ అంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎవరికైనా లైక్ నేచర్లో స్పెండ్ చేస్తే అంతే కదా. ఈ వాము ఆకు చెట్టు చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కట్ చేసి లైక్ ఎక్కడైనా ఇంకొంచెం కొన్ని చోట్ల పెట్టేద్దాము, మిగిలినవి తీసేద్దాము అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అన్నమాట. ఇంకా దోశలోకి ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేసి ఉన్న పనులు అవి చూసేసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను. దాని తర్వాత ఇంకా లైక్ దోశ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి మిక్సీ జార్లో ఉన్న చట్నీని తీసి లైక్ దాన్ని వేరే బౌల్లోకి వేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా దోశ బ్యాటర్ ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసి వెళ్ళాను. ఇంకా జస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని దోశలు వేసుకోవటమే అన్నమాట, అంతే. ఏ దోశ అయినా కూడా ఈ ప్యాన్ మీద నాకు చాలా నీట్గా వస్తుంది. లైక్ నాన్ స్టిక్ ఎలా వస్తుంది దానికంటే కూడా చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ వేస్తున్న దోశ వచ్చి మల్టీగ్రెయిన్ దోశ, ఎంటీఆర్ వాళ్ళది రెడీ టు ఉంటుంది కదా కుక్, అది అన్నమాట. సో అది ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి వేస్తున్నాను దోశల్ని. చూడండి ఎంత ఎర్రగా కాలిందో దోశ. నాకైతే దోశ ఇలా మంచిగా కాలితేనే ఇష్టం ఉంటుంది. కొన్ని ప్యాన్స్లో వేస్తే లైక్ వైట్గా ఇట్లా అంతా అనిపిస్తూ ఉంటాయి. సో దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కొంచెం పని ఉంటే అలా బయటకు వెళ్ళి వచ్చాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయాను కదా, వచ్చిన తర్వాత చూస్తే మొత్తం కిచెన్ అంతా ఇలా ఉందన్నమాట. ఇంకా డిషెస్ వాష్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 12 అవుతుంది, 11:53 అయింది. ఇంకా లంచ్కి పెట్టేసి ఇంకా నేను యూటెన్సిల్స్ వాష్ చేసుకుంటూ సరిపోతుంది. ఇంకా పనులన్నీ అయిపోయేసరికి నాకు 12:30 అయిపోయింది. మీతో మాట్లాడుతూ కెమెరా పట్టుకొని లిడ్ని అట్లే ఓపెన్ చేశాను, కాలిపోయింది చెయ్యి, అంతే. ఒక్కోసారి గుర్తుండదు కదా. ఇంకా నెక్స్ట్ ఇవాళ డిష్ వచ్చేసి వెజిటేబుల్ కిచిడి అండి. నేను ఆల్రెడీ రెసిపీని షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చేసుకోవడం చాలా సులభం, అలాగే ఇది వచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చిన్నపిల్లలకి అలా వాళ్ళకి పెడితే కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మనము పెసరబేడలు వేస్తాం కదా, సో చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ అని చెప్పొచ్చు.
ఇంకా దీంట్లోకి లైక్ రైతా అయినా బాగుంటుంది, లేదంటే నేను ఇక్కడ మార్నింగ్ చేసిన పీనట్ చట్నీ ఉంది కదా, సో ఆ పీనట్ చట్నీతో పాటు కొంచెం గీ వేసుకొని తింటాను. అండ్ దాని తర్వాత కొంచెం కర్డ్ కూడా వేసుకొని తింటాను. దేంట్లోకైనా బాగుంటుంది ఇది. ఇన్ కేస్ ఉత్తది అలా తినేసిన గీ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే మనం డైరెక్ట్గా గీ వేసి అలా పెట్టేయచ్చు. చలవ చేస్తుందన్నమాట ఇది తింటే, పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా కూడా. సో ఇంక ఇవాళ లంచ్లోకి వచ్చి ఇదే అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నా శారీస్ కలెక్షన్, అంటే నా దగ్గర ఉన్న పట్టు శారీస్ అన్నిటినీ చూపిస్తూ ఒక వీడియో షూట్ చేసుకున్నాను. ఆ క్లిప్ ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ సేమ్ డే షూట్ చేశాను. అంతకు ముందు రోజు నాకు కొంచెం హెల్త్ బాగోలేక షూట్ చేయలేకపోయానని చెప్పేసి అదే రోజు షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియోని చూడలేకపోయింటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా నాకు ఎలా అనిపించింది అని కమెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా నాకు ఇదే సరిపోయిందనమాట నిన్న. ఇంకా ఈవినింగ్ వచ్చేసి టవల్స్ అంతా మిషన్కి వేసాను. సో అవి ఇంకా ఆరిపోయి ఉన్నాయి, తీసి ఇంకా వాటిని మడత పెట్టేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో ఎలా వచ్చింది అని చెప్పేసి చూస్తూ ఇంకా మడత పెడుతున్నాను. ఇంకా నేను టవల్స్ అన్నిటినీ ఒకటేసారి, అంటే లైక్ ఒక 4 days 4-5 టవల్స్ ఇట్లా అవుతాయి కదా, అప్పుడు ఒకటేసారి టవల్స్ అంతా ఒకసారి వేసేస్తాను. టవల్స్తో పాటు ఇన్ కేస్ ఏవైనా వైట్స్ ఇట్లా ఉంటే అవి కూడా వేస్తాను. మనము టవల్స్ని లైక్ 3 daysకి వన్స్ అయినా కూడా మారుస్తూ ఉండాలంట. లేదంటే ఇన్ఫెక్షన్స్ అలా వచ్చే అవకాశాలు ఉంటాయి, లైక్ స్కిన్ అలర్జీస్ ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 3 daysకి వన్స్ మనము టవల్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనము బాడీకి యూజ్ చేసే టవల్ ఫేస్కి యూజ్ చేయకూడదంట. ఫేస్ టవల్ సపరేట్గా పెట్టుకోవాలి. లైక్ మైక్రో ఫ్యాబ్రిక్ టవల్స్ ఉంటాయి కదా, మైక్రో ఫైబర్ టవల్స్, సో అది యూజ్ చేయాలి. అండ్ హెయిర్కి లైక్ హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్కి మనము మైక్రో ఫైబర్ టవల్స్ ఇలాంటివి యూజ్ చేస్తే బెటర్. ఇన్ కేస్ ఇలాంటివి లేకపోతే లైక్ మన దగ్గర టీషర్ట్స్ ఉంటాయి కదా, కాటన్ టీషర్ట్స్, అవి యూజ్ చేయొచ్చు. లైక్ అది కూడా లేదు అనుకుంటే ఇలా స్కార్ఫ్లు ఉంటాయి కదా మన దగ్గర, అలాంటివి ఉండేటివి మనం యూజ్ చేయాలి. 8 అవుతుంది. ఈ టైం అయ్యేసరికి డైలీ జీరంగిలా సంథింగ్ ఎవరైనా గట్టిగా అరుస్తూ ఉంటే ఎందుకు అలా జీరంగిలా అరుస్తున్నావు అని ఎందుకంటారా అని నాకు ఇది విన్నాక అర్థమైందనమాట. సో మీకు ఎవరికైనా ఇలా జీరంగి గురించి తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి తప్పకుండా ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా. సో తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, stay positive, stay healthy and stay happy. Thank you for watching and thank you for your time.